సింహద్వారంకు ఎదురుగా ఎప్పుడు గాని మనం గొయ్యి ఏర్పాటు చేసుకోవద్దు. సింహద్వారంకి ఇది మొదటి నియమం. గొయ్యి అని అంటేనే సంపు, సెప్టిక్ ట్యాంకు. సెప్టిక్ ట్యాంక్ అంటే దాదాపు రేర్‌గా ఉంటది. అక్కడక్కడ అవి కూడా కనిపిస్తా ఉన్నాయి. తెలియక ఆళ్ళు ఏర్పాటు చేసుకొని నష్టం జరుగుతా ఉంది. లాస్ట్‌కొస్తే ఇవేవి కాకుండా మ్యాన్ హోల్ కూడా పెద్ద మ్యాన్ హోల్ దాని మీద చామరేసినా కూడా కింద అది గొయ్యే. మీద చామరేసి క్లోజ్ చేసినా సరే అది గొయ్యే. కాబట్టి మనకి ఏమైతుందంటే నడకకు ఎదురుగా గొయ్యి ఉన్నప్పుడు శాస్త్రంలో చెప్పబడింది కాకుండా ప్రాక్టికల్‌గా కూడా మనం సింహద్వారంకి ఎదురుగా సంపులు ఉన్నప్పుడు ఆ నడక బొందలో పడ్డట్టు. అంటే అది గొయ్యి అనేది ఒక బొంద తోడుకున్నట్టే కదా! అది సంప ఏ విధమైన నిర్మాణమైనా అది బోర్‌వెలా ఏదైనా సరే నడకకు ఆటంకం. అంటే మన అభివృద్ధికి అది ఆటంకంగా ఉంటుంది. ప్రాక్టికల్‌గా చూసినప్పుడు. ఇదేదో శాస్త్రంలో చెప్పబడిందని కాదు. ప్రాక్టికల్‌గా చూసినప్పుడు కూడా సింహద్వారం అంటేనే మనం ప్రధాన ద్వారము ఇంట్లో నుంచి పొద్దున్న లేస్తే బయటికి వెళ్తాం. ఎదురుంగా ఒక గొయ్యి. ఆ బ్రేక్ పడ్డట్టు అయిపోతాం. కాబట్టి మనం వీలైనంత వరకు సింహద్వారంకి ఎదురుగా గొయ్యి లాంటిది ఏర్పాటు చేసుకోవద్దు.